ఫీజు రీయింబర్స్మెంట్ పై జరుగుతున్న మార్పులు, ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకంగా బీఆర్ఎస్వి మహేశ్వరం నియోజకవర్గం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యాశాఖ మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఇదే మా ఆన్సర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్వి. గుఫ్రానుద్దీన్ పటేల్, బీఆర్ఎస్వి కోఆర్డినేటర్, మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్. ఇటీవల చూసుకున్నట్టయితే మన న్యూస్ పేపర్లో కానీ ప్రతి దాంట్లో చూసే ఉంటాము. మన విద్యాశాఖ చైర్మన్ అనుకూరు మురళి గారు కొన్ని నోటీసెస్ పెట్టారు. ఇంకా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి టైంలో వెళ్ళి ఆయన కూడా సానుభూతి తెలిపి సరే అనేసి అన్నారంట. దీంట్లో ఉన్న పాయింట్స్ ప్రజలందరూ గమనించాలి. ఏమేమి ఉన్నాయి? గవర్నమెంట్ టీచర్లు, గురుకుల టీచర్లను ఫీజుల శాలరీలంట కట్ చేసేసేయాలి. అవి కట్ చేసి గురుకుల పాఠశాలలకు సదుపాయాలు పెట్టాలంట. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ట్రెజరీ లేదంటున్నారు, దొంగల లెక్క చూస్తున్నారు అంటున్నారు. ట్రెజరీల పైసలందరూ మీరు దొక్కబోతున్నారా, లేకపోతే మీ గవర్నమెంట్ దొక్కబోతుందా? మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. పిల్లలు అనగానే మీరు పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ విద్యా కమిషన్ చైర్మన్ గారు కూడా ఇదొకటి పెట్టి మళ్ళీ ఇంజనీరింగ్ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండొద్దు అనేసి పెట్టారట. ఎందుకండి? వాళ్ళు చదువుకునే రైట్ లేదా? మన ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు, మైనారిటీ పిల్లలకు చదువుకునే రైట్ లేదా? ఎందుకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఆపుతా అనేసి అంటున్నారు? ఇలాంటి చిత్తశుద్ధి లేని ప్రజాపాలన అనేది మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. పిల్లలు ఎంతోమంది, మేము స్టూడెంట్ వింగ్ నుంచి ప్రతి పిల్లలు ఫోన్లు చేసి ఏం చెప్తున్నారు? ఇది మన అన్న మేము ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేరు, అయితే మేము చచ్చిపోతామన్నా, మాకు లక్షలు కట్టమని చెప్తున్నారు. ఎందుకు ఇట్లా? మీరు లక్షలు కట్టమని చాలా టార్చర్ చేస్తున్నారట. ఇలాంటి టైంలో వాళ్ళు మేము చచ్చిపోతామన్నా, మా నాన్న కొబ్బరికాయలు కొడతారు. ఎస్సీ పిల్లలు చాలామంది అమ్మాయిలు కూడా ఫోన్లు చేసినారు. మేము కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఇలాంటి టైంలో ఎందుకు మీరు అసలు గవర్నమెంట్ అనేది ఎందుకు ఇట్లా పిల్లలనే టార్గెట్ చేస్తున్నారు? మొన్న జయశంకర్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఒకటి, మళ్ళీ ఇప్పుడు అనేది మన తెలంగాణ మన్ను ఉర్దూ యూనివర్సిటీ, మన నవలానా ఆజాద్ యూనివర్సిటీ ఒకటి, ఇంకొకటి మన హెచ్సియులో కూడా 400 ఎకరాలని కూడా గిట్లనే చేసినారు. మీరు ఎందుకు అంటే స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నారు? స్టూడెంట్స్ అంటే మీకు అంత చులకననా? స్టూడెంట్స్ అంటే అంత చిన్నగా చూస్తున్నారా? ఎందుకు మాకు చదువుకునే రైట్ లేదా? మేము చదువుకుంటుంటే మీకు ఏమైనా అవుతుందా? మీ సీఎం గారు ఈ ఒక్కటే చెప్తున్నాం, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన విద్యాశాఖ చైర్మన్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి మళ్ళీ ఈ మాటలన్నీ, ఈ ప్రసంగాన్ని అన్ని రిటర్న్ తీసుకోవాలనేసి మా విద్యాశాఖ స్టూడెంట్స్ అన్ని, ఇంకా బీఆర్ఎస్వి నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇట్లానే చేస్తూ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అంటే పైసలు వస్తాయి, 5,000 కోట్లు వస్తాయి, 2,000 కోట్లు వస్తాయి, 1,000 కోట్లు వస్తాయి. కానీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే పైసలు ఇవ్వంటారు, దొంగల లెక్క చూసుకొని అది చేస్తున్నా అంటారు. ఫ్యూచర్ సిటీలు కడుతున్నారు. ఎవరి కోసం కడుతున్నారు? మా ఫ్యూచర్ కోసమా? మీ ఫ్యూచర్, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి కడుతున్నారా? మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పిల్లల్ని కూడా చులకనగా చూడకుండా, పిల్లల్ని టార్గెట్ చేయకుండా, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది తొందరగా మీరు ఆ బకాయిలన్నీ తీర్చేసి పిల్లల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించమనేసి నేను బీఆర్ఎస్ నుంచి కోరుతున్నాము. లేదు మీరు ఇట్లానే చేసుకుంటూ పోతారంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు పోగెత్తుతాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ యూనియన్ అనేది మీరు గద్ద దిగే వరకు, మీరు ఏదైతే గద్ద చూసుకొని ఆ పదవి చూసుకొని విర్రవీగుతున్నారో అది దిగే వరకు, 100%గా అది దిగే వరకు మేము పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం. ఇది మా డిమాండ్. మీరు అది ఎట్లయినా ఆయన చైర్మన్ గారిని, మురళి గారిని సస్పెండ్ చేయాలి. ప్లస్ నా పేరు సాయి శివప్రసాద్, నేను బీఆర్ఎస్ మహేశ్వరం వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఫీజు రియంబర్స్మెంట్ గురించి మరియు టీచర్ల యొక్క వేతనాల గురించి. ఈ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల యొక్క వేతనాలను తగ్గించి మరియు ఫీజు రియంబర్స్మెంట్ని ఎగ్గొట్టాలి అనే కార్యక్రమంలో ఉన్నారు. ఈ గవర్నమెంటు గత 3 విడతలుగా ఇస్తామని చెప్పినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని ఒకే విడత ఇచ్చి మిగతా 2 విడతల్ని ఎగ్గొట్టాలని చూసింది. దానికోసమే ఈ
మురళి గారు ఇచ్చినటువంటి సిఫార్సులను కానీ లేదంటే వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆ రిపోర్ట్ ఉందో దాన్ని ఏకీభవిస్తూ ఈ ప్రభుత్వాన్ని దాన్ని బీఆర్ఎస్ మహిళలను తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి ఎటువంటి మేము బీఆర్ఎస్ మహిళలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఎటువంటి లోట్లకి గురైనా సరే విద్యార్థులకి మాత్రం అన్యాయం చేయకూడదు అని ఫస్ట్ నుంచి చెప్తూ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ని ఎత్తేయాలనే కార్యక్రమంలోనే ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి చాలా కష్టపడి ఫీజులు కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పొట్టకూటి కోసం పనిచేసుకుంటూ ఈరోజు ప్రతి రూపాయి కూడా వారి యొక్క విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసమే ప్రతి ఒక్క పేరెంటు కష్టపడుతున్నారు. దయచేసి దీన్ని పరిగణించి మీరు ఇచ్చినటువంటి సిఫార్సులను కూడా తక్షణమే రద్దు చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని మేము చాలా డిమాండ్ చేస్తున్నాము. మీరే ఆలోచించండి. మీరు ఒక పేరెంట్ అయితే మీ యొక్క పిల్లలు ఫీజు కట్టలేక ఇంటికి వచ్చి ఫీజు కట్టలేమని స్కూల్ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు కానీ బయట పనిష్మెంట్ ఇవ్వడమో, లేకపోతే బయటికి వెళ్ళిపో అని చెప్పడమో, లేదంటే మీ పేరెంట్స్ని తీసుకోనండి అని చెప్పడమో, ఇటువంటి ప్రలోభాలకి గురి చేస్తున్నటువంటి ఈ విద్యాశాఖగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు పెట్టే ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్లే చాలామంది చదువుకుంటున్నారు. దీన్ని ఎత్తివేయడం వల్ల ఈరోజు చాలా స్టూడెంట్స్ రోడ్డు పాలవుతారు, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతాయి. గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి స్టూడెంట్ కూడా, ఏ విద్యార్థి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్కి గురవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలా అయింది. మన ముఖ్యమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు ఉన్నప్పుడు ఏ స్టూడెంట్ కూడా ఇటువంటి ప్రాబ్లం రాలేదని చెప్పారు. కానీ ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క యూనివర్సిటీ నుంచి, ప్రతి ఒక్క కాలేజ్ నుంచి, ప్రతి ఒక్క స్కూల్ నుంచి ఇటువంటి కంప్లైంట్స్ మనకు చాలా వచ్చాయి. మేము ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి ఒకటే చెప్తున్నాం, మీరు దయచేసి స్టూడెంట్ని ఎటువంటి ప్రెజర్కి లోన్ చేయకండి. వాళ్ళు దీన్ని సూసైడ్ వెళ్ళేంత వరకు చూస్తున్నారు. చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. సో మా విజ్ఞత ఏంటంటే, మీరు ఇటువంటి చర్యలు కొనసాగించాలనుకుంటే మేము కూడా మా యూనియన్స్ నుంచి, మా విద్యార్థి విభాగాల నుంచి దీన్ని ఇంకా తీవ్రంగా ముందుకు తీసుకెళ్తాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీరు దీన్ని ఆపకపోయినా, ఈ సిఫార్సులని వెనక్కి తీసుకోకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతాయి. ప్రతి ఒక్క యూనియన్ దీనికి మద్దతు ఇస్తుంది. జై తెలంగాణ, జై బీఆర్ఎస్.